మోదీ అమెరికా టూర్పై సీనియర్ జర్నలిస్ట్ వెంకటనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్కు త్వరలోనే డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ వస్తారన్నారు. వలసదారులంతా వెళ్లిపోతే అమెరికాకు ఇబ్బందులు తప్పవని వెంకటనారాయణ అభిప్రాయపడ్డారు. అక్కడి నుంచి భారతీయులంతా వస్తారని అనుకోవడం లేదని అంటున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ వెంకటనారాయణతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 రోజుల పర్యటన నిమిత్తము అమెరికాకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 రోజుల పర్యటన మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఎదురు చూశాయి. ఏ విధంగా అమెరికా తర్వాత భారత్ సంబంధాలు ఉండబోతున్నాయని ప్రతి భారతీయుడు కూడా ఎదురు చూశారు. ముఖ్యంగా ఈ సంబంధాలపై అంటే అటు అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు, ఇటు అమెరికాకు భారత్కు సంబంధాలు ఏ విధంగా ఈ సమావేశాలు జరిగాయి, అన్ని విషయాలు అటు మనకు జియోపాలిటిక్స్ అయినా కానీ, తర్వాత రక్షణ పరంగా కానీ, తర్వాత మనకు ఏదైతే టెక్ సంబంధించినటువంటి అన్ని విషయాలపై జరిగినటువంటి సమావేశంలో దేశ విదేశాలకు సంబంధించినటువంటి సమావేశాలు మొత్తం అంతా కూడా 4 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ సమావేశాల నుంచి ఇండియాకు లాభమా నష్టమా దీనిపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాదాపు 68 దేశాలు తిరిగి దేశ విదేశాలలో మన భారతదేశం సంబంధాలు ఏ విధంగా ఉన్నది ప్రతి అంశాన్ని కూడా తన జర్నీలో మాత్రము చూసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్, గొప్ప వ్యక్తి ఎస్ వెంకటనారాయణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు 2 రోజుల పర్యటన ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు ఏంటన్నది అడిగి వారితో చర్చిద్దాం. సార్ నమస్తే సార్. ఏదైతే నరేంద్ర మోడీ గారు యుఎస్ పర్యటన వెళ్ళారు, ఇండియాకు ట్రంప్, ఎలాన్ మస్క్ ఎప్పుడు అంటే వాళ్ళు విజిట్ చేసేటటువంటి అవకాశాలు ఎప్పుడు ఉండొచ్చు అంటారు సార్? ట్రంప్కు ఎలాగూ ఈ సంవత్సరం రావాలా, బహుశా అతని కన్వీనియన్స్ ప్రకారంగా డెఫినెట్లీ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్, బహుశా జూలై డిసెంబర్ మధ్యన ఎప్పుడైనా కూడా. ఎందుకంటే అక్కడ జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా వాళ్ళ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ కన్వీనియన్స్ ప్రకారంగా మనం పెట్టుకోవాలి కదా. ఇది ఈసారి మన టర్న్ క్వాడ్ సమిట్ చేయడము. సో మోడీ గారు కూడా ట్రంప్ను అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఇన్వైట్ చేశారు. 140 అట్లా జనాల తరఫున నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు 145 కోట్లు అయింది మన దేశ జనాభా. బై ద వే ఐ డోంట్ నో, ఈజ్ ఆల్వేస్ అండర్ ఓటింగ్ ఫిగర్, నాకు తెలియదు కానీ. సో అతను వస్తాడు. తర్వాత బిజినెస్ కోసము ఇలాన్ మస్క్ కూడా ఈ సంవత్సరం తప్పకుండా వస్తాడని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, అండ్ వన్ క్వశ్చన్, ఎవరైతే స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళ యొక్క పాకెట్ మనీ కొరకు చిన్న చిన్న స్మాల్ జాబ్స్ చేస్తూ వాళ్ళ యొక్క అంటే మెయింటెనెన్స్ అంతా కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు చాలా చిన్న చిన్న జాబులు చేసుకునేటటువంటి ఫెసిలిటీస్ కూడా తగ్గిపోయినాయి. అక్కడ వాళ్ళు ఏదైతే స్టడీస్ పర్పస్ వెళ్ళారో మరి బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోవాలి అన్నటువంటిది ఒక న్యూస్ కూడా విన్నాం. ఇది కరెక్టా సార్? ఐ డోంట్ రియల్లీ థింక్ సో. ఏమండి, అసలు నార్మల్లీ అమెరికాకు పోయే స్టూడెంట్స్ ఉంటారు, చదువుకున్న తర్వాత దాంట్లో సగం మంది ఇండియాకు వాపసు వస్తారు, సగం మంది అక్కడే ఉండిపోతారు. ఉద్యోగాలు దొరుకుతాయి వాళ్ళకి, లేదా గ్రీన్ కార్డు దొరుకుతాయి, వగేరా వగేరా వగేరా. తర్వాత కొంతమంది పార్ట్ టైం జాబ్స్ అక్కడ చేసి సెల్ఫ్ సపోర్టింగ్ అట్లా ఉంటుందన్నమాట. అలాంటి జాబ్స్ మూసిపోవట్లేదే. వాడు పెట్రోల్ బంకులు పనిచేస్తాడు, రెస్టారెంట్లు పనిచేస్తాడు, లేకపోతే అలాంటి ఏదైనా చేస్తుంటాడు. సో ఒక గంటకి ఐ డోంట్ నో $15 అని ఇస్తుంటారు. తర్వాత మన ఇండియన్స్ అతిగా ఖర్చులు పెట్టరు, మోడెస్ట్, వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. కాబట్టి నాకు అనిపించట్లా ఈ స్టూడెంట్స్ వాపసు వస్తారు, ఎందుకంటే అక్కడ అలాంటి ఉద్యోగాలు లేవని. అలాంటి ఉద్యోగాలు ఎలా ఉంటాయి కదండి. ఇప్పుడు భారతదేశంలో ఎంతమంది ట్యాక్సీ డ్రైవర్స్ రాలా, యూపీ నుంచి, బీహార్ నుంచి, తర్వాత యూనో పని మంటలు, డొమెస్టిక్ సర్వెంట్స్ వస్తారు కదా. అలాంటి జాబ్స్ ఎలాగ ఉంటాయి. అమెరికా కెనాట్ ఫంక్షన్ వితౌట్ పీపుల్ లైక్ దట్ బీయింగ్ దేర్. ఇప్పుడు మెక్సికన్స్ అంతా వాళ్ళు వాపసు వెళ్ళిపోతే, సౌత్ అమెరికన్స్ అంతా వాపసు పోతే
అమెరికా విల్ కొలాప్స్. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళు పనిచేస్తారు, మగళ్ళు భార్య భర్త ఇద్దరు పనిచేస్తారు. ఎస్ యూ నీడ్ సంబడి టు లుక్ ఆఫ్టర్ యర్ హౌస్. ఎస్ పిల్లకాయలు ఉంటే వాళ్ళని చూసుకోవడం, బేబీ సిట్టింగ్ అట్లాంటి పనులు ఉంటాయి కదా. కాబట్టి ఇది ఒక రెటరిక్, ఎలక్టోరల్ రెటరిక్. ఆ మెక్సికన్ వాల్ వస్తుందా, మెక్సికో నుంచి మైగ్రేషన్ బ్యాన్ చేస్తే అమెరికా సర్వైవ్ కాగలదా? దీస్ ఆర్ బిగ్ క్వశ్చన్స్. అసలు ప్రాబ్లం విత్ ట్రంప్ ఈజ్ అతడు హిస్ ఓట్ బ్యాంక్ ఈజ్ దిస్ లో లిటరేట్ మిడిల్. అమెరికాలో కూడా ప్రతి 3వ వాడు ఇల్లిటరేట్, బై ద వే, మన దేశం లాగానే. వీళ్ళంతా ట్రంప్ హీరో అనమాట వాళ్ళకి. సో వాళ్ళను సంతోషపరిచే కోసం ఒక ఎలక్టోరల్ రెటరిక్ అనమాట. కాబట్టి అక్కడ ఉన్న ఇల్లీగల్ మెక్సికన్స్ ను, తర్వాత ఈక్వెడారియన్స్ వాళ్ళందరినీ పంపిస్తే అమెరికా కెనాట్ మేనేజ్ అని నా అభిప్రాయం. 1 కోటి మంది అలాంటి వాళ్ళు ఉన్నా కూడా బహుశా కొంతమంది 1 లక్ష 2 లక్షల మంది పోతుండొచ్చు. కానీ అందరూ నిలగొడితే అమెరికా బ్రతకలేదు. ఎస్, యాక్చువల్లీ ఈ ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో ట్రంప్, ఎలాన్ మస్క్ వీళ్ళంతా కూడా స్క్రీన్ మీదకి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఒకలాంటి భయం, కొంతమంది కూడా సూసైడ్ చేసుకున్నటువంటి న్యూస్ కూడా మనం చూసాం సార్. అందుకే నేను అడిగిందనమాట. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ బ్యాక్ రావాలి అన్న ఆలోచన చాలా మందిలో కూడా భయం ఉంటుంది. మేము స్టడీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్నటువంటిది కూడా కొంతమంది స్టూడెంట్స్ కూడా బాధతో వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసినటువంటి పిల్లల భవిష్యత్తు ఏంటి అన్నటువంటిది కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. బేసికలీ ఇన్సెక్యూరిటీ. తర్వాత ఎందుకంటే ఇలాన్ మస్క్ కూడాను భారతీయులను ఫేవర్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే అక్కడికి పోతారు. తర్వాత మిలిటరీ ప్లేన్లో ఆ 104 మంది వచ్చారే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? దేర్ ఆర్డినరీ పీపుల్, నాట్ హైలీ క్వాలిఫైడ్, అట్లా ఏం లేకుండే. అమెరికాలో వాళ్ళతో పనిలేదు. తర్వాత వీళ్ళు పోయింది ఇల్లీగల్గా. ఎవడో ఒక ట్రాఫికర్, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడారే మోడీ గారు, తర్వాత ట్రంప్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్. అయితే వాళ్ళు ఇల్లు అమ్ముకొని ఒక్కొక్కటి 40 లక్షలు 50 లక్షల రూపాయలు ఎవరికో ఇస్తే వాడు ఎక్కడి నుంచో కాంప్లికేటెడ్ రోడ్, ఇక్కడ నుంచి దుబాయ్ పోవడం, లేకపోతే మెక్సికో పోవడము, ఎక్కడికో పోయి కెనడా పోవడము, ఐస్ లో చచ్చిపోడు, గుజరాత్ చచ్చిపోయారు చాలా. గుజరాతీస్, పంజాబీస్ ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా కనపడుతుంటారు. మన వైపు నుంచి తెలుగు వాళ్ళు అక్కడి నుంచో అంత దూరం నుంచి అక్కడికి పోరు అట్లా. బట్ ఓవరాల్ ఇండియన్స్ నాకు అనిపించట్లా వాళ్ళు ఇంత ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి ఇక్కడ నుంచి పరిగెత్తుకొని వస్తారు అట్లా. ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. నో, ఐ డోంట్ థింక్ దే నీడ్ టు వరీ అబౌట్ దట్. ఏమని కొంతమంది వస్తే అది బేసికలీ ఇన్సెక్యూరిటీ వలన ఇట్లా వచ్చు. బట్ బాగా చదువుకున్నవాడు, మంచి డిగ్రీస్ ఉన్నవాడు అమెరికా వెళ్ళగొడుతుంది వాళ్ళను అని నేను అనుకోను. దాని గురించి వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. ఎస్, ఓకే సార్. మీ పర్సనల్ క్వశ్చన్ సార్, ఏదైతే ఫారిన్ అఫేర్స్కి సంబంధించింది మీరు చాలా దాదాపు 68 దేశాలు తిరిగారు మీ జర్నలిజం ఫీల్డ్లో. యుఎస్లో మీరు సాన్నిహిత్యంగా ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తులు కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి అప్పటికి మీ అంటే దాదాపు ఒక 50 years ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటి జర్నీ, అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏం కనిపిస్తుంది సార్ అమెరికా? నేను అమెరికా మొదటిసారి పోయింది బాస్టన్ గ్లోబ్లో పనిచేస్తాను. బాస్టన్లో అప్పుడు ఇంతమంది లేకుండా 1978 ముంచుతాను. ఓకే, సో ఇట్స్ మోర్ దాన్ 40 years నౌ. సో థింగ్స్ హావ్ చేంజ్. అమెరికాలో ఇండియన్స్ సంఖ్య బ్రహ్మాండంగా పెరిగిపోయింది 2010-2020 మధ్యలో. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇండియా అమెరికా సంబంధాలు ముందు కూడా దాదాపు రాబోయే 4 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా ధైర్యంగా ఉండవచ్చు. ముందు కూడా ట్రంప్ ఇండియాకి రావచ్చు, ఎలాన్ మస్క్ కూడా ఒక మంచి బిజినెస్ డీల్తో కూడా మంచి సంబంధాలు ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఈ 2 రోజుల పర్యటన మాత్రము చాలా ఫలప్రదంగా జరిగింది. ఎక్కడా కూడా ఏ భారతీయుడు భయపడాల్సిన అవసరం లేదంటూ తెలియజేస్తున్నారు.